నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి అధికారంలోకి వస్తే మన బతుకులు మారతాయి. మన జీవన విధానం మరింత మెరుగుపడుతుంది అని భావించారు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు. కానీ వారి ఆశలకు భిన్నంగా ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్. రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే ప్రస్తుత ఉద్యోగుల పరిస్థితులు, ఇతర ఆయా వర్గాలకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, కష్టాల కడలిలో ఉన్నారో, వాటన్నిటినీ ప్రత్యేకమైనటువంటి ఒక న్యూస్‌గా, ఎనాలిసిస్‌గా, అలాగే లైవ్‌ల రూపంలో ఈ ప్రభుత్వానికి మేము కూడా తెలియజేస్తున్నాం. తెలియజేయడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించాలని మేము పదే పదే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఇలాంటి క్రమంలో గత 5 నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి వీడియోస్ చేస్తున్నాం. అలాగే లైవ్లు కూడా ఇస్తున్నాం. అనేక మంది, వేలాది మంది ఆ యొక్క వీడియోలకు స్పందించి మీరు మా పక్షాన నిలబడ్డారు, మాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది, ఒక వేదిక ఏర్పాటు చేస్తే మేమంతా వస్తాం, మా యొక్క బాధలు కష్టాలు అన్నీ కూడా మేము మీ ద్వారా విన్నవించుకుంటాం అన్నారు. అదేవిధంగా దానికి సంబంధించి ఎవరైతే వారు కోరినట్టు ఉందో, ముఖ్యంగా నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి వారి కోసం ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జనవరి మాసంలో. అనేక మంది ఆ సమావేశానికి వచ్చారు. హాస్పిటల్లో ఉన్నవారు కూడా అక్కడ వైద్యుల పర్మిషన్తో వచ్చి తమ ఆవేదనను తెలియజేసినటువంటి పరిస్థితి. చాలామంది కన్నీటి పర్యంతమయ్యారు. అయ్యా, మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇప్పించండి మహాప్రభు. నిజంగా వారి జీవన విధానం, లైఫ్ స్టైల్ ఏ విధంగా మారింది అంటే, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది అయితే కాలం వెల్లదీస్తున్నారు. మరికొంతమంది వైద్యం చేయించుకోలేక, అలాగే పిల్లలపై ఆధారపడలేక, ఎవరికీ చెప్పుకోలేక ఎంతో దీనావస్థను గడుపుతున్నారు. వారి కోసం మరి కూటమి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా అంటే ఏమీ లేదు. కూటమి పెద్దలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ ఇక్కడ మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏ రకంగా వారిని నమ్మించారు, ఏ రకమైనటువంటి హామీలు చేశారు. మమ్మల్ని గెలిపించండి, అధికారంలోకి తీసుకురండి, మీ సమస్యలన్నీ మేము తీరుస్తాం, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశం. మరి ఏమైంది? ఆ మాట ఏది? కనీసం కార్పొరేషన్ మాట దేవుడెరుగు. వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని కానీ, సమస్యలను కానీ, దానికి సంబంధించి ఎక్కడా కూడా మనం ఒక రకమైనటువంటి సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి ఆ సమస్యలను పరిష్కరించాలి అనే దిశగా ఎక్కడా కూడా చర్యలు తీసుకోవట్లా. కానీ మేము అంత చేసాం, ఇంత చేసామని చెప్తున్నారు. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అందరికీ కలిపి, ఉద్యోగులు కానీ, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ. మరి 1,100 కోట్లు రిలీజ్ చేసి మీరు పండగ చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పి ఎన్నో రకాలుగా వారిని మోసపూరితమైనటువంటి మాటలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది. ఏదైతే రాష్ట్ర బడ్జెట్, ఆ బడ్జెట్లో కనీసం రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రధానంగా వారి సమస్యలు ఏముంటాయి? వారికి రావాల్సినటువంటివి రిటైర్డ్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఆ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కొండంత ఆశతో. ప్రతిరోజు అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది. చివరికి ఏదీ లేక మళ్ళీ చాలామంది మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. అయ్యా, ఈ కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది అని మేము ఎంతో నమ్మకంతో వారికి ఓట్లు వేసి గెలిపించాం. కానీ ఈరోజు పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగుల విషయంలో ఏ రకమైనటువంటి అలసత్వం ప్రదర్శిస్తుంది, ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనేది నిజంగా వారి బాధలు వర్ణనాతీతం. ఈ కూటమి పెద్దలను సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఒకటే కోరుతుంది, అడుగుతుంది, ప్రాధేయపడుతున్నాం మేము. వారి సమస్యలను పరిష్కరించండి. వారు నిజంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కొంతమంది అయితే కాల్స్ చేసి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ మేము బతికుండగా మేము చూస్తామా,
ఎంత వారికి అనాసక్తి అంటే నిర్లిప్తత, నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. మరి ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నారు. ఎవరికి వారే మేము గొప్ప అంటే మేము గొప్ప అని ప్రకటనలు చేసుకునే విధానం. ఎన్నికలు జరిగితే మళ్ళీ వారినే నాయకులుగా ఎన్నుకుంటారు. కానీ వారి వల్ల ఒరిగేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కూటమి అన్ని వర్గాల ప్రజలను సాటిస్ఫై చేస్తుంది. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కానీ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు సంబంధించి ఎందుకు ఈ రకమైనటువంటి మౌనం వహిస్తుంది అంటే మీ వల్ల ఏమవుతుందిలే అని ఒక రకమైనటువంటి భావన, అది కరెక్ట్ కాదు అనేది కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ తమ ఆవేదనను మాతో పంచుకుంటున్నారు. మేము వారి వాయిస్ని మేము తెలియజేయటమే తప్ప మాకు ఎవరో కూడా వ్యతిరేకం కాదు. ఈరోజు కూటమి ప్రభుత్వం మేము చేసినటువంటి ఒక కార్యక్రమం ఏదైతే ఉందో, కోనసీమ ప్రాంతంలో కొబ్బరి రైతులు పడుతున్నటువంటి ఆవేదన, ఆక్రందన, ఆందోళన అంతా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి, యంత్రాంగానికి తెలియజేసినటువంటి మేము స్వయంగా ఒక చైర్మన్, నెంబర్ 1 మీడియా సంస్థల చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయనే స్వయంగా పర్యటించారు. ప్రమాదకరమైనటువంటి ప్రయాణం చేశారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని సమీక్షించి అధికారులకు తెలియజేశారు. ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించాం. వెంటనే స్పందించింది. మంచిదే, ఇప్పుడు పనులు కూడా మొదలయ్యాయి. మరి ఒక సమస్యను తన భుజం మీద వేసుకుంటే ఆ సమస్య పరిష్కారం కోసం ఏదైనా చేయటానికి సిద్ధమే అనిపించుకున్నారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు. మరి దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి విధానంతో ఆలోచన చేసి, రాష్ట్రంలో వేలాది మంది ఉన్నారు రిటైర్ అయినటువంటి వారు. మరి వారి విషయంలో ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన? గతంలో ఒక ఉద్యోగి రిటైర్డ్ అయ్యేటువంటి రోజు ఘనంగా సన్మానించి అతనికి రావాల్సినటువంటి మొత్తాన్ని కూడా ఒక చెక్ రూపంలో అతనికి చెక్ ఇస్తారు. ఒక దండేసి సాలువా కప్పి కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేషన్ చేస్తారు అక్కడ. కానీ ఆ సంస్కృతి మారిపోయింది ఇప్పుడు. మరి ఈ రకమైనటువంటి విధానం వారు కోరుకునేది, వారు వేడుకునేది ఒక్కటే, అయ్యా మా వైపు చూడండి, మాకు రావాల్సినటువంటి మొత్తం ఒక్కసారి ఇవ్వకపోయినా దశల వారీగానే ఇవ్వండి. ఒక్కొక్క ఎంప్లాయీకి దాదాపుగా రిటైర్డ్ అయినటువంటి వారికి 15, 20, 25, 30 లక్షల రూపాయలు అలా రావాలి. కింది స్థాయి సిబ్బంది దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు. సరే, ఇక్కడ స్లాబ్స్ కింద కనుక డివైడ్ చేస్తే ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వారికి కదా ఆర్థికపరమైనటువంటి వనరులు ఉంటాయి, సమకూర్చుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరి అటెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్లో రిటైర్డ్ అయినటువంటి వారి పరిస్థితి అయోమయం, గందరగోళం. ఎక్కడా కూడా రూపాయి పుట్టక, వైద్యానికి సంబంధించి ఖర్చులు భరించలేక, అలా అని చెప్పి రిటైర్డ్ ఉద్యోగులకి ముఖ్యంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అమలు చేస్తున్నామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క నెట్వర్క్ హాస్పిటల్కి కూడా కోట్లాది రూపాయలు పెండింగ్లో పెట్టారు. మీరు అవి చెల్లించలేదు కాబట్టి మేము వైద్యం చెయ్యం అని ఆ కార్డుని తిరస్కరిస్తున్నారు. మరి ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి? వయసు మీదకొస్తుంది, ఆయా రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మరి ఈ రకమైనటువంటి క్లిష్టమైనటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల్లో వారు ప్రతిరోజు దేవుడి మీద భారం వేసి కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. ఎవరికి చెప్పుకోవాలి? అయ్యా మీ ద్వారా మాకు న్యాయం చేయండి అయ్యా, న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం, ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి ఆ యొక్క పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా క్లియర్ చేయించండి అని చెప్పి. మరి బడ్జెట్లో ఒక అంశం కింద తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఎక్కడా కూడా ఆ యొక్క పెండింగ్ బకాయిల గురించి కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ గురించి కానీ ఒక మాట కానీ, ఊసు కానీ ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం మేము ఎంతో కూటమి పెద్దల్ని మాకు మంచి జరుగుతుంది, న్యాయం చేస్తారని భావించాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి ఆలోచన విధానమే మారిపోయింది అనేది. మరి ఉద్యోగ సంఘ నేతల వ్యవహార శైలి, ప్రవర్తన తీరుపై కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము కోరుకునేది, వేడుకునేది ఒకటే, కూటమి ప్రభుత్వాన్ని, అయ్యా రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో మీరు ఒక ఆలోచన చేసి వారికి ఇవ్వాల్సినటువంటి వాటిని బకాయిలు త్వరితగతిన, మరి కోరుకునేది
ఎక్కడా కూడా మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు న్యాయపరంగా మేము దాచుకున్నటువంటి డబ్బులు, మాకు రావాల్సినటువంటి డబ్బు ఇవ్వండి అయ్యా అంటున్నారు. మరి ఇలాంటి సందర్భంలో కూటమి పెద్దల్ని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వారికి సంబంధించి ఒక ఆలోచన చేసి ఒక కార్యాచరణ రూపొందించి ఆ దిశగా అడుగులు వేయాలని, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వాటిని దశల వారీగా అయినా సరే కనీసం వారికి విడుదల చేస్తే కాస్త ఒక రకమైనటువంటి ఆనందంతో ఉంటారు. రోజు రోజుకి మేము దీనావస్థకి వెళ్ళిపోతున్నాం, మానసికమైనటువంటి రుగ్మతల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ బెంగతోనే చాలామంది ఇప్పటికే 10ల సంఖ్యలో ఈ మధ్య కాలంలో చనిపోయారు అని ఎంతోమంది కాల్స్ చేస్తున్నారు. వారి యొక్క బాధను, ఆవేదనను, ఆందోళనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వంగా ఉంది, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తుంది, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, అభివృద్ధి కార్యక్రమాలను చక్కగా చేస్తుంది. మరి వీరి విషయంలో కూడా, రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా ఒక ఆలోచన చేసి వారికి న్యాయం చేయాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కోరుకుంటుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.